శ్రీమాత్రే నమః. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు. మన హిందూ సనాతన ధర్మంలో భగవంతుడుకు చేసే పూజకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో, ఆ పూజలో మనం సమర్పించిన నైవేద్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. షోడశోపచార పూజా విధానంలో నైవేద్యం సమర్పించడం అనేది అత్యంత ప్రధానమైన ఘట్టం. అయితే దేవుడికి నైవేద్యం ఎలా ఉండాలి, ఏ పాత్రల్లో సమర్పించాలి, సమర్పించేటప్పుడు పాటించవలసిన అసలైన నియమాలు ఏమిటి అనే విషయాలలో చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. మీరు చేసే పూజకు సంపూర్ణమైన ప్రతిఫలం దక్కాలన్నా, భగవంతుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉండాలన్నా, నైవేద్యం విషయంలో మన శాస్త్రాలు చెప్పిన ఈ నియమాలను ఖచ్చితంగా పాటించి తీరాలి. ఆ అద్భుతమైన నియమాలు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మనం అనుకునేది ఏమిటంటే, మనం భోజనం చేసినట్టే దేవుడు కూడా మనం పెట్టిన అన్నాన్ని తింటాడని. కానీ సృష్టికర్త అయిన ఆ పరమాత్మ పాదాల చెంత అర్పించడం, మన ఇంటికి ఒక అతిథి వస్తే ఆయనకి ఇష్టమైన పదార్థాలను ఎంత ప్రేమగా శ్రద్ధగా వండి పెడతామో, ఈ సృష్టికి అతిథిగా మన పూజా మందిరంలోకి వచ్చిన ఆ జగన్నాథుడికి ఇంకెంత ప్రేమగా నైవేద్యాన్ని సమర్పించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపమని మన వేదాలు ఘోషిస్తున్నాయి. మనం తినే ప్రతి ముద్ద భగవంతుని ప్రసాదమే. ఆ కృతజ్ఞతలు చాటుకోవడానికి మనం వండిన పదార్థాలను ముందుగా ఆయనకు సమర్పిస్తాం. భగవంతుడు మనం పెట్టిన ఆహారంలోని పదార్థాన్ని తినడు. దాని వెనుక ఉన్న మన భావాన్ని, అంటే మన భక్తిని మాత్రమే స్వీకరిస్తాడు. దేవుడికి ప్రసాదం వండేటప్పుడు కేవలం వంటగది శుభ్రంగా ఉంటే సరిపోదు. వండేవారి శరీరం, మనసు కూడా అత్యంత పవిత్రంగా ఉండాలి. నైవేద్యం తయారు చేయడానికి ముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. కుదిరినప్పుడు కనీసం సాధారణ స్నానం కానీ ఆచరించి పూర్తిగా ఆరవేసిన శుభ్రమైన వస్త్రాలను మాత్రమే ధరించాలి. అలాగే వంట చేసేటప్పుడు మనసులో ఇతరుల పట్ల ద్వేషం, కోపం, నెగిటివ్ ఆలోచనలు అస్సలు ఉండకూడదు. ఎందుకంటే మనం వండే ఆహారంలోకి మన మనసులోని తరంగాలు ప్రవేశిస్తాయి. అందుకే ప్రసాదం వండేటప్పుడు నిరంతరం ఇష్టమైన నామస్మరణ చేస్తూ ఉండాలని పెద్దలు చెబుతారు. ఇక్కడ చాలామంది గృహిణులు తెలియక చేసే అతిపెద్ద తప్పు ఒకటి ఉంది. దేవుడికి పెట్టే ప్రసాదంలో ఉప్పు, తీపి సరిపోతాయా లేదో అని వండేటప్పుడు కాస్తంత రుచి చూస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం ఇలా చేయటం మహాపాపం. మీరు రుచి చూసిన మరుక్షణమే ఆహారం ఉచ్ఛిష్టం, అంటే ఎంగిలి అయిపోతుంది. మనం ఎంగిలి చేసిన పదార్థాన్ని ఇతరులకు కూడా పెట్టం కదా, మరి సాక్షాత్తు ఆ భగవంతునికి ఎలా పెడతాం? దేవునికి వండేటప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అనే సంపూర్ణ విశ్వాసంతో ఉండాలి. ఒకవేళ ఉప్పు లేదా తీపి తగ్గినా భగవంతుడు ఏమీ అనుకోడు. కానీ ఎంగిలి చేసిన ఆహారాన్ని మాత్రం ఆయన అస్సలు స్వీకరించడు. ఇక నైవేద్యంలో ఏ పదార్థాలు వాడాలి, ఏవి అస్సలు వాడకూడదు అనే విషయానికి వస్తే, భగవంతుడికి సమర్పించే ఆహారం ఎప్పుడూ సాత్విక గుణంతో నిండి ఉండాలి. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు నైవేద్యంలో వాడటం అత్యంత శ్రేయస్కరం. అలానే తెల్లటి పంచదారకు బదులుగా బెల్లం లేదా కండ చక్కెర వాడటం చాలా ఉత్తమం. పండు, కొబ్బరికాయ, తేనె, గోధుమలు, బియ్యం వంటివి దైవ కార్యాలకు ఎంతో అనుకూలమైనవి. ఒక్కో దేవుడికి ఒక్కో పదార్థం అంటే ఇష్టం ఉంటుంది. విష్ణుమూర్తికి పాయసం, పరమేశ్వరుడికి పంచామృతం లేదా మారేడు దళాలు, అమ్మవారికి పరమాన్నం, పులిహోర, వినాయకుడికి ఉండ్రాళ్ళు లేదా కుడుములు, ఆంజనేయ స్వామికి అప్పాలు. ఇలా ఏ దేవుడికి పూజ చేస్తున్నామో వారికి ఇష్టమైన నైవేద్యం పెడితే రెట్టింపు ఫలితం ఉంటుంది. అదే సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం, మసాలాలు, మితిమీరిన కారం ఉన్న పదార్థాలను తామసిక ఆహారాలు అంటారు. కాబట్టి వీటిని పూజలో అస్సలు వాడకూడదు. అలాగే నిల్వ ఉన్న పదార్థాలు బయట హోటల్లో కొనుక్కు వచ్చినవి భగవంతుడికి నైవేద్యంగా పనికిరావు. మీరు ఇంట్లో స్వయంగా కొద్దిగా వండినా సరే అది దేవుడికి ప్రీతికరమే. మీరు వండిన నైవేద్యాన్ని ఏ పాత్రలో దేవుడి ముందు పెడుతున్నారు అనేది కూడా గమనించుకోవాలి. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు లేదా కనీసం శుభ్రమైన మట్టి పాత్రలో నైవేద్యం సమర్పించడం
శాస్త్ర సమ్మతం. అరటి ఆకులు లేదా మోదుగ ఆకులలో పెట్టడం కూడా చాలా శ్రేష్టమైనది. కానీ ఇనుము, స్టీల్, అల్యూమినియం మరియు ప్లాస్టిక్ పాత్రలను దేవుడి పూజలో కానీ నైవేద్యానికి కానీ అస్సలు ఉపయోగించకూడదు. మీరు ఎంత గొప్ప అమృతాన్నే వండి నైవేద్యంగా పెట్టినా అందులో ఒక చిన్న తులసి ఆకు లేకపోతే శ్రీ మహావిష్ణువు దానిని స్వీకరించడు. తులసికి ఆహారాన్ని పవిత్రం చేసే నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలే అద్భుతమైన శక్తి ఉంది. కాబట్టి ప్రసాదం పైన ఖచ్చితంగా ఒక తులసి ఆకు ఉంచాలి. పరమశివుడికి నైవేద్యం పెడితే మారేడు దళం ఉంచాలి. నైవేద్యం వండగానే నేరుగా పొయ్యి మీద నుంచి దించి ఆవిర్లు కక్కుతున్న వేడివేడి పాత్రను తీసుకెళ్లి దేవుడు ముందు పెట్టకూడదు. అలాగని మరీ చల్లారిపోయిన ఆహారాన్ని కూడా పెట్టకూడదు. మనం తినడానికి వీలుగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే సమర్పించాలి. దేవుడు ముందు నేరుగా నేల మీద కాకుండా ఒక చిన్న మండలం చేసి దాని మీద నైవేద్యం పాత్రను ఉంచాలి. నైవేద్యం పాత్ర పక్కనే ఖచ్చితంగా ఒక గ్లాసులో లేదా ఉద్దరినిలో శుభ్రమైన తాగునీరు ఉంచాలి. భోజనంతో పాటు దాహార్తిని తీర్చడానికి జలం సమర్పించడం తప్పనిసరి. నైవేద్యం సమర్పించేటప్పుడు కుడి చేతితో నీటిని తీసుకుని ప్రసాదం చుట్టూ 3 సార్లు తిప్పుతూ మంత్రం చదవాలి. మంత్రం రాకపోతే మనసులోనే ఓం ప్రాణాయ స్వాహ, ఓం మధానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రాహ్మణి స్వాహ అని సమర్పించుకోవాలి. నైవేద్యం పెడుతున్నప్పుడు ఎడమ చేతితో గంటను మోగించడం వల్ల చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తులు పారిపోయి భగవంతుని చైతన్యం ఆ ప్రదేశానికి ఆకర్షింపబడుతుంది. నైవేద్యం సమర్పించిన వెంటనే పూజా గది తలుపులు మూసివేయాలి లేదా ఒక చిన్న తెరను అడ్డుగా వేయాలి. భగవంతుడు నైవేద్యాన్ని స్వీకరిస్తున్నప్పుడు మనం చూడకూడదని ఆయనకు ఏకాంతాన్ని కల్పించాలి. చాలా ఇళ్లలో ఉదయం దేవుడికి నైవేద్యం పెట్టి సాయంత్రం వరకు ఆ ప్రసాదాన్ని దేవుడి దగ్గరే ఉంచేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. నైవేద్యం పెట్టాక 10-15 నిమిషాల పాటు తర్వాత భగవంతుడు దాన్ని స్వీకరించాడు అనే భావనతో ఆ పాత్రను అక్కడి నుండి తీసేయాలి. గంటల తరబడి అక్కడే వదిలేస్తే ఆ ఆహారంలోని శక్తిని ఇతర అదృశ్య శక్తులు గ్రహిస్తాయి. దీనినే నిర్మాల్య దోషం అంటారు. నైవేద్యాన్ని తీసిన తర్వాత అది సాధారణ ఆహారం కాదు, సాక్షాత్తు దేవుని ఆశీస్సులు నిండిన మహాప్రసాదం. ఆ ప్రసాదాన్ని ముందుగా ఇంట్లోని వారందరూ స్వీకరించి ఆ తర్వాత చుట్టుపక్కల వారికి లేదా ఇంటికి వచ్చిన అతిథులకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తలో పారేయకూడదు. ఒకవేళ మిగిలిపోతే ఆవులకు లేదా పక్షులకు ఆహారంగా వేయాలి. ఇన్ని నియమాలు, పద్ధతులు మనం మాట్లాడుకున్నాం, కానీ వీటన్నిటికీ ప్రాణం పోసేది మాత్రం మన మనసులో ఉండే భక్తి మాత్రమే. మీరు ఎన్ని రకాల పిండి వంటలు, పరిమాణాలు చేసి పెట్టినా అందులో స్వచ్ఛమైన భక్తి లేకపోతే అది వ్యర్థమే. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో, ఎవరైతే నాకు అత్యంత స్వచ్ఛమైన భక్తితో ఒక ఆకును కానీ, ఒక పువ్వును కానీ, ఒక పండును కానీ, లేదా కనీసం గుక్కెడు నీటిని కానీ సమర్పిస్తారో ఆ భక్తుడు ప్రేమతో ఇచ్చిన దానిని నేను ఎంతో సంతోషంగా తీసుకుంటాను అని అద్భుతంగా చెప్పాడు. శ్రీరాముడు శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఎందుకంటే అక్కడ ఆమె పెట్టింది ఈ ఎంగిలి పండు కాదు, తన జీవితకాలపు భక్తిని. భగవంతుడికి పేద ధనిక అనే తారతమ్యాలు ఆయన ఆశించేది కేవలం మీ గుండెల్లో ఉన్న పవిత్రమైన ప్రేమను మాత్రమే. అందుకే నైవేద్యం సమర్పించేటప్పుడు వస్తువుల స్వచ్ఛత, చేస్తున్న పనిపై ఏకాగ్రత, దేవునిపై సంపూర్ణమైన ప్రేమ అనే ఈ 3 సూత్రాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఈ 3 కలిసినప్పుడే మీరు సమర్పించే నైవేద్యం పరమాత్మకు చేరుతుంది. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడే కాదు, మనం రోజువారీ తినే ఆహారం పట్ల కూడా ఇంతే గౌరవాన్ని, కృతజ్ఞతలు కనబరిస్తే మన జీవితం ఎంతో సుఖశాంతుషులతో వర్ధిల్లుతుంది. ఈ అద్భుతమైన సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.